ఈ సాయంకాల సమయంలో దేవుని సహవాసంలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. బుక్ ఆఫ్ జాయ్ 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు వ్రాయబడినవి. సంబడి రీడ్. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. రైట్. Therefore also now said the Lord, turn you even to me with all your heart and with fasting and with weeping. ఉపవాసం ఉండి నా సన్నిధికి రండి అని ఇక్కడ లేఖనంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట మనం చూసినట్లయితే ఉపవాసం ఉండటం అనేది దేవుని యొక్క లేఖనంలో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అనేక సార్లు మీరు ఉపవాసం ఉండమని చెప్పాడు. ఇక్కడ యావేలు ప్రవక్త చెప్తున్నాడు, యు మస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే అండ్ టర్న్ టువార్డ్స్ మీ. నా వైపు తిరగండి అని చెప్తున్నాడు. నా వైపు తిరగటం అంటే కేవలం ఏదో ఇట్స్ నాట్ బై వర్డ్స్, మాటల ద్వారా మాత్రమే కాదు, కానీ మనఃపూర్వకంగా తిరగాలని చెప్తున్నాడు. వాట్ ఎవర్ ఈజ్ అవర్ డీడ్స్, మనం చేసే క్రియల కొరకు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభు పట్ల నేను తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనములో ఈ విధంగా వ్రాయబడినది. డిటర్నమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4:29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇక్కడ గమనించండి పిల్లలు, అక్కడ ఏం చెప్తున్నాడంటే, అయితే అక్కడి నుండి నీ దేవుడు యెహోవాను మీరు వెతికిన యెడల, ఎక్కడి నుండి? ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో ఉండి, దేవుని యొక్క సహవాసంలో ఉండి మీరు దేవుని వెతికిన యెడల మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను వెతుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. హి విల్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను మనకి ప్రత్యక్షపరచుకుంటాడు. అక్కడే 30వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడినది. అక్కడే ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి, now this is the time, we are in the end time, or else it is called tribulation. మనం ఇప్పుడు అంత్య దినములో ఉన్నా. ఇక్కడ క్లియర్ గా దేవుని యొక్క లేఖనం తెలియజేసిన ప్రేర, when thou art in tribulation and all these things are come upon thee even in the latter days. latter days అంటే అంత్య దినములలో. ఇప్పుడు మనందరము కూడా అంత్య దినములో ఉన్నాము. ట్రిబ్యులేషన్ జరుగుతుంది, సమస్యలు, లోకములో ఘోరమైన మరి విపత్తులు జరుగుతున్నాయి. మరి మనం సరి చేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొచ్చిన పేర 1 శామ్యూయల్ 7:3 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడినది. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను ఆశీర్వదిస్తూ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి. ఇక్కడ చక్కగా గమనించండి బ్రదర్, త్రిప్పి ఆయనను సేవించాలి. నౌ దిస్ ఇస్ ద టైమ్ టు సర్వ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించాలనే మాటని ఇక్కడ దేవుడి లేఖనంలో తెలియజేస్తున్నాడు. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించడి. దేవుని సేవించడానికి ఇది సమయం లేదా? నౌ దిస్ ఇస్ ద టైమ్ టు వర్షిప్ ద లార్డ్, టు టర్న్ టువర్డ్స్ హిమ్. ఆయన వైపు తిరగాలి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఫిలిష్తీయులు అనే మాటను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, దేవుడు మనల్ని, ఒకవేళ నేను ఈ మాట అనేక సార్లు చెప్తున్నాను, సేవకుడికి నువ్వు చిక్కకుండా, సంఘానికి చిక్కకుండా, లేకపోతే ఎవరికి మనుషులకి ఎవరికి చిక్కకుండా నువ్వేదైనా సరే పొరపాటు చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అన్ని జనులకు అప్పగిస్తాడు. అన్ని జనులు అంటే ఏంటి? దుష్టులకి అప్పగిస్తాడు, దుర్మార్గులకి మనల్ని అప్పగిస్తాడు.
వారు మన కంటిలో కారం వలె ఉంటారంట, మన పక్కలో బళ్ళెం వలె ఉంటారంట. దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్ వెన్ యు టర్న్ టువర్డ్స్ ద వరల్డ్. నువ్వు లోకం వైపు తిరిగితే ఇవన్నీ కూడా జరుగుతాయి మాటని లేఖలో మనం చూస్తున్నాం. 1వ రాజులు 8వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా రాయబడినది. 1వ రాజులు 8వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. అది వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గమై ప్రవర్తించి పాపము చేసామని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడలా. We just can repent and pray and supplication unto the Lord. దేవునికి మనం సప్లికేషన్ చేయాలి, దేవునికి మనం విజ్ఞాపన చేయాలి, చింతించాలి కదా. చింతించడం అంటే ఏంటి? మన యొక్క సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోవాలి. ఓకే, ఎవ్రీడే నీకు సంతోషం, ఇంట్లో నీకు అన్ని భోజనాలు అన్ని సమృద్ధిగా ఉండొచ్చు. యూ మే హ్యావ్ నాన్ వెజ్ తినొచ్చు. బట్ సమ్ పర్టికులర్ టైం యూ మస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, చింతించాలి, నీకు మనసుని ఆయన వైపు తిప్పుకోవాలి. నీకున్నటువంటి ప్లేజర్స్ ఏదైతే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషం ఉన్నదో దాని నుంచి మనము వి మస్ట్ టర్న్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని వైపు తిరగాలని ఇక్కడ లేఖనములు మనకి దేవుడు తెలియజేస్తున్నారు. 48, 49 కూడా చదువుతున్నాం. ఏమన్నా అక్కడ? తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరికన పట్టము తట్టును. అది ఎక్కడికి రావాలి మనము? వి మస్ట్ కమ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఇంటిలోనికి రావాలి, దేవుని గృహంలోనికి రావాలి. ఆయన గుమ్మములో, ఇదిగో నీ పాదములు ఆయన గుమ్మములో పెట్టాలి, ఆయన వైపు తిరగాలి. టర్న్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్, టర్న్ టువర్డ్స్ హిస్ ప్రేయర్ టెంపుల్. ఆయనకు ప్రార్థన మందిరం వైపు నువ్వు తిరగాలని లేఖనంలో తెలియజేస్తున్నాను. ఎప్పుడు నీకున్న సమస్యల్లో, నీకున్న బాధల్లో దేవుని వైపు నువ్వు తిరగాలనే మాటని ఆయన తెలియజేస్తున్నాడు. 49 కూడా చూస్తున్నా. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని ఆమె చెప్పండి హల్లెలూయా. నీవు మొర్ర పెట్టుము, నేనేం చేస్తాను, నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు కదా. మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రతి గడిలో కదా, నీతో గడిపే ప్రతి ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద ఆగవయా. కృపదలంచగా మేలుయో, కృపదలంచగా మేలుయో, మనకు ఒక గమ్యం లేదు. వి డు నాట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ డెస్టినీ. మనకు ఒక గమ్యస్థానం లేదు. వేర్ షల్ వి గో, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. బట్ దెర్ ఈస్ ఏ డెస్టినీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మన పక్షిగా ఒక మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన మన యొక్క ఆఖరి మజిలీగా ఉన్నాడు. మనం ఆయన సరికి చేరడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనము. 2 క్రానికల్ 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా వ్రాయబడినది కదా. రైట్.
తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు దీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకున్న ఈ పట్టణం మీదకి ఎక్కడ విన్నపం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. యు జస్ట్ టర్న్ టువర్డ్స్ హిస్ టెంపుల్, హిస్ హోలీ ప్లేస్. ఆయన వైపు తిరగాలి, ఆయనకి విన్నపం చేయాలి. దేవుడు నీ పూర్ణ హృదయంతో, ఏదో పెదవులతో కాదు కదా. దేవుడు చెప్తాడు, ఈ మనుషులు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం ఎక్కడుంది? నాకు దూరముగా ఉందని చెప్తున్నాడు. సో కనుక పిల్లరా, మనం ఆయన వైపు తిరగడానికి ఆయన మనకు ఒక అనుమతి అనుగ్రహిస్తున్నాడు. వర్స్ 39, 39. నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యం నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను ఏం చేయాలి? క్షమించాలి. దేవుడి వైపు తిరిగితే దేవుడు మనకి ఫర్గివ్ అంటాడు కదా. వి జస్ట్ కెన్ హ్యావ్ ఫర్గివ్నెస్. దేవుని దగ్గర మనకి క్షమాపణ దొరుకుతున్న మాటని ఇక్కడ లేఖను తెలియజేస్తుంది. అక్కడే 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. 2 క్రానికల్. రైట్ రైట్. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, అది నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాడు. హీ మస్ట్ సపోజ్ టు హీల్. ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడున్నా మనందరూ ఎవరైనా సరే, ఒకవేళ నీకు ఎవరికైనా బాధ ఉంటే, కడుపులో కానీ తల మీద కానీ చేయి మీద కానీ కాళ్ళ మీద ఏదైనా బాధ ఉంటే ఒక్క నిమిషం మీ చేయి పెట్టుకుని అక్కడ అమ్మ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర చేయి దగ్గర కానీ ఎక్కడ కడుపు చిన్న చేయి పెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు, వారి పాపను క్షమిస్తానన్నాడు, వారిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తానంటున్నాడు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరూ కూడా మీకున్నటువంటి సమస్యలు దేవుడు సమాధానం ఇచ్చును గాక. మెయిన్ ఎస్. అంత మాత్రమే కాదు ప్లేరా, చూడండి అక్కడ ఇంకో మాట కూడా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చక్కని మాట ప్లేరా. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకు. దొరకడం అంటే ఏంటి? ఇప్పుడు వీఆర్ డిక్లేరింగ్ కదా. మనం ఏం చేస్తున్నాం? ఉపవాస దినాన్ని ప్రకటించడం చెప్పాడు. 50 గ్రంథంలో చెప్పాడు కదా. ఏం చేయాలి? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని చెప్తున్నాడు దేవుని దగ్గర. ఇప్పుడైనను యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఏం చేయాలి? మనము వేడుకొనాలి, దేవుణ్ణి అడగాలి కదా. మనం అడిగితే ఆయన నీకున్నటువంటి పెద్ద సమస్యలో జవాబు ఇస్తాడు. అక్కడ 7వ వచనం చదువునా ఏమన్నా? 7వ వచనం. భక్తిహీనుడు తమ మార్గంలో విడవలను. ఏమేమి చేయాలి గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉంటున్న వాళ్ళు, మీ పేరు రాపించిన వాళ్ళు ఏం చేయాలి? భక్తిహీనుడు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన మన దేవుని వైపు తిరిగిన యెడల he want to forgive much more better. ఆయన బహుగా క్షమిస్తాడు. లేదా he want to forgive you abundantly. ఆయన ఎక్కువగా నిన్ను క్షమించే దేవుడు కదా. nobody cannot get the forgiveness from anywhere. ఎక్కడి నుంచి కదా. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మరి మనుషులు నమ్ముకున్న కంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి కదా. No turn back, no turn back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. మన లోకం వైపు తిరగద్దు, సాతాను వైపు తిరగద్దు. ప్రజలు ఏమో అనుకుంటున్నారని కొంతమంది, అమ్మో ఇవి భక్తురాలు బయలుదేరింది ఇవి కదా, బైబిల్ తీసుకుని వెళ్తుంది
ఉపవాసం ఉంటుందంటే ఇవి దే మే బి క్రిటిసైజ్. కొంతమంది మనం ఆ విధంగా విమర్శించవచ్చు. లెట్ దెమ్. లోకం వైపు కాదు, మనం ఎవరి వైపు తిరగాలి? ఆయన వైపు తిరగాలి. భక్తిహీనుడు తమ మార్గం నడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా లేదా దేవుని క్షమాపణ కొరకు నీవు నేను సిద్ధంగా ఉండాలి. జెర్మియా, బుక్ ఆఫ్ జెర్మియా 4:1, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. బుక్ ఆఫ్ జెర్మియా 4వ అధ్యాయము. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలీయులు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకు రావాలి. ఇఫ్ యు వాంట్ టు కమ్, యు కమ్ టు మీ అనేది చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జిల్లారా నా యొద్దకు రావాలి మీరు. వి షుడ్ కమ్ అన్ టు హిమ్. ఆయన యొద్దకు వెళ్ళాలి. నీవు ఇటు అటు తిరిగిట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించాలి. అమ్మో అక్క నీకు ఇట్లా ఉందా, అక్కడికి వెళ్ళక్క నీకు ఏం వేస్తారు? మంత్రాలకి చింతకాయలు రాతాయా? ఈరోజు ఎంత నాన్ సెన్స్. దేవుని నమ్మిన బిడ్డలే అక్కడికి వెళ్ళు, అక్కడ వాదేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇది ఇస్తున్నారు నీకు. ఎంత నాన్ సెన్స్. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీవు తిరిగి రానుద్దేశించినలా ఎక్కడికి రావాలి? నా దగ్గరికే రా. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలు మాని అంటాడు. చాలా మంది హేయ క్రియలు చేస్తారు కదా, అట్లా ఉంది ఇట్లా ఉంది, నాన్ సెన్స్. ఆయన తప్పుగా నీవు తప్పుగా ఉంటే నీ మనసులన్నీ తప్పే నిండి ఉంటాయి. మనం అగ్నిలో నడిచిన అగ్ని నిన్ను కాల్చదు, జలములో కూడా వెళ్ళినా ఆ నీళ్లు నీ మీదకి రావు. ఎందుకు? మనం దేవునికి తీర్మానం కలిగి ఉన్నాం కాబట్టి. 29:12 అక్కడ 29వ అధ్యాయము 12 వచ్చిన విధంగా రాయ ఇర్మియా గ్రంథము 29:12 ఈ విధంగా రాయబడినది. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చుదురేని, then shall you call upon me and you shall go and pray unto me and I will hearken unto you. నేను మీ ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడు. పిల్లరా, మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి మనం బలం పొందుకోవాలి. 13 వచనం అంటాడు అక్కడే. ఏమన్నా అక్కడ? మీరు నన్ను వెతికిన యెడల అది యు జస్ట్ కెన్ సర్చ్ మీ ఆర్ సీక్ మీ, యూ కెన్ ఫైండ్. వెతుకుడి మీకు దొరుకును అంటాడు. దేవుని సన్నిధిలో దేవుని వెతికే వారిగా ఉండాలని విలాప వాక్యాలు 3:40 ఈ విధంగా రాయబడినది. విలాప వాక్యాలు 3వ గ్రంథం 3వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా రాయబడినది. verse 40, Lamentation chapter 3 verse 40. ఏమంటే అక్కడ మనము, దాని తర్వాత ఇర్మియా తర్వాత ఉంటుంది అది. మనము సరే, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని we must turn towards God. దేవుని వైపు తిరగాలి, లోకం వైపు కాదు. లోకములోనా నిందలు నాపై రాళ్ళై విసరిన చెప్పాలి చూసిన, లోకములోనా నిందలు నాపై రాళ్ళై విసరిన చెప్పాలి చూసిన, అధిపతులైనా ఉన్నతులైనా
దేవుని కొరకు నువ్వు సిలువ వేయబడాలి. ఈ సిలువ దినముల్లో ఇక శ్రమల కాలంలో దేవుని వైపున తిరగాలి, మనం ఆయన వైపు తిరగాలి. వర్స్ 41 అక్కడే 41 వచ్చిన దగ్గర రాయబడినది, ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును ఎత్తుకోవాలి. దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తుకోవాలి, మన చేతులు ఎత్తుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము రైట్. గమనించండి, మనము యెహోవా యొద్దకు మరలదము రండి. ఆయన మనను చీల్చివేసెను, ఆయనే మనను స్వస్థపరచును, ఆయనే మనను కొట్టెను, ఆయనే మనను ఏం బాగు చేయడా, చేస్తాడా చేయడా? ఇంత చక్కగా ఆయన మనం కొడతాడు. ఎప్పుడు మనం దేవుని వైపు సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడు? ఆయన మనల్ని, ఆయనే మనల్ని స్వస్థపరచును, చీల్చివేస్తాడు, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఆమె చెప్పిన హల్లెలూయా, హౌ గ్రేట్, ఎంత గొప్ప మాట దేవునికి లేఖనములు ఇక్కడ మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం అక్కడే 6వ వచనం. 12వ అధ్యాయము 6వ వచనం. ఇంకా నా దగ్గర 2-3 వచనాలు అంటే చదివి ముగిస్తా. 12:6. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు we must turn towards him, ఆయన వైపు తిరగాలి. Therefore turn thou to thy God, keep mercy and judgment and wait on. ఆయన నీకు తన కృప నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడే 14:1 మాట రాయబడింది. అక్కడ 14వ అధ్యాయము రైట్. ఇశ్రాయేలు నీ పాపము చేత దేనికి కులం మనము, నాకు ఒక సమస్య వచ్చింది, నా పాపం అనుకోవాలి. ఎవరంటున్నారు? యోనా అంటున్నాడు కదా, నేనే తప్పు చేశాను కదా, నేను నినివే పట్టణం పంపంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కదా, తార్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. దేని వైపు రండి అంటే మనమే వేరే వైపు వెళ్తున్నాం. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడ బాగుపడతాం, ఇక్కడ బాగుపడతాం, నాన్ సెన్స్ కదా. ఆయన ఏం చేస్తాడు? 2 కొబ్బరికాయలు తీసుకురా, 2 తాయితులు తీసుకురా, అవునా? దేవుని వైపు తిరగాలి. నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడు యెహోవా తట్టు తిరగాలి కదమ్మా. దేవుని వైపు తిరగడానికి దేవుడు మనకి అనుమతిస్తున్నాడు. జకరియా 1:3, జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. జకరియా 1:3. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యములకు, ఇక్కడ 3 సార్లు ఇదే మాట చెప్పాడు. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్తున్నాడు. మీరు నా వైపు తిరగండి. Therefore say thou unto them, thus saith the Lord of hosts, turn you unto me. నా వైపు తిరగండి, నా వైపు తిరగండి కదా. నేను ఇక్కడ ఎందుకు తిరుగుతాను, నేను అడి తిరుగుతానంట. మేము ఎక్కడికో వెళ్తామని చెప్తున్నా, నాకు ఇష్టం వచ్చిన మార్గం నేను వెళ్ళిపోతానని చెప్తాను కదా. ఆదివారం రోజు చర్చి ఉంటే మనం ఏం చేస్తాము, మా తమ్ముడు కూతురి పెళ్ళి ఉంది సార్ కదా, ఎంత నాన్సెన్స్ అది. దేనికి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మస్ట్ గివ్ ప్రయారిటీ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అక్కడే 12వ అధ్యాయము 6వ వచనంలో, 12వ అధ్యాయము 6వ వచనం. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల కింద నిప్పులుగాను, పనుల కింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులున్న జనములందరినీ దహించుదురు.
నివసించుదురంట. కనుక మనము దేవుని వైపు తిరగడానికి దేవుడు మనకు అనుమతించాడు. కనుక మొట్టమొదటి చదివిన వాక్యము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నాం కదండి. మొట్టమొదటిగా మాట చదివాము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అంటాడు. ఏమంటాడు అక్కడ? ఇప్పుడే నేను మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి ఇదే యెహోవా. ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన వైపు తిరుగుదాం, మనోపూర్వకంగా ఆయన వైపు తిరుగుదాం. మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మనందరం తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. మనల్ని సరి చేయడానికి దేవుడు తన కృపను మనకిస్తున్నాడు కదా. తన జీవిత సత్యాన్ని మన జీవితంలో అనుమతి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లార్డ్, మనం సరి చేయబడటానికి దేవుడు మనకు అనుమతించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనం సరి చేయబడదాం, మనం సరి చేయబడదాం. థ్యాంక్ యూ జీసస్. పాలుగారు దేహము పైన పాపాత్ముల పరడాలెన్నో నాట్యమాడి నాయి నది వీధిలో నడి ఈ నాట్యమాడి నోరు తెరవలేదు, నోరు తెరవలేదా ప్రేమ బదులు పలకలేదా నోరు తెరవలేదా ప్రేమ బదులు పలక ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల సిలువలో సాగింది యాత్ర ప్రేమగల తండ్రి, మా ముందు 40 దినముల యాత్ర ఉన్నది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయినాయి ప్రభా. 6వ రోజులో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అయ్యా. మా ముందున్న 35 రోజుల యాత్ర నీ నామ మహిమార్థమై అనేకుల రక్షణ కొరకు మొట్టమొదటిగా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మేము నీ వైపు తిరగడానికి మమ్మల్ని క్షమించమని, మా జీవితంలో నెమ్మది సమాధాన శాంతి దయచేయమని యేసు శక్తి నామములో మిక్కిలి వినయంతో వేడుకను సిద్ధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. మరొకసారి కూడా ఇచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరూ నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక.